సార్. ఓం శ్రీ స్వామి గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం రామ లక్ష్మణ జానకి హరిబల మంత్ర జయ హనుమాన్ జయ హనుమాన్ అయ్యప్ప బసి రఫీపై తర్వాత కాబోయే ప్రజాప్రతినిధి ఇప్పుడైతే గారు మహమ్మద్ రఫీక్ గారు మనకు 10 సంవత్సరాల నుంచి దగ్గర అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు, భిక్ష ఏర్పాటు చేస్తున్నారు. తను 15,100 పదాలు శాశ్వత సభ్యత్వం కూడా పోయిన సంవత్సరము ప్రకటించినారు, ఇచ్చేసినారు. సో అలాగే కాకుండా ప్రతి ఒక్కరి సోదరభావంతో నేను మహమ్మదీయుని, నేను ఇట్లా ఎందుకు వస్తా, సో అలాంటి ఉద్దేశంతో కాకుండా ప్రతిదీ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరపాలి, ఎన్నో చేయాలి అనేది ఆయన చేతుల ద్వారా. సో వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్లలో అతను మంచి మెజారిటీతో గెలవాలని అయ్యప్పను ప్రార్థిస్తున్నాము. స్వామి శరణం. సో అలాగే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్పది మతాలు, కుల మతాలు, తారతమ్యతలు అలాంటివి ముందుకు తీసుకురాకుండా ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకు తోడ్పడితే మన హిందుత్వం అనేది గట్టిగా ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప. స్వామియే శరణం అయ్యప్ప. బాయి అనే స్వామి శరణం. స్వామియే శరణం అయ్యప్ప. మేము ఈ భిక్ష అనేది ఒక 5-6 సంవత్సరాల నుంచి భిక్ష పెడుతున్నాము. మాకు మంచి అనిపించింది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ హిందూ ముస్లింలు అందరూ సోదరభావంతో ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని నా ఆలోచన. అందరికీ భిక్ష పెడుతున్నాం. మాకు కూడా మంచి అనిపించింది. మాకు రఫీబాయి చాలా 10 సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవా సమితి కానీ అయ్యప్పకి మాకు చాలా హెల్ప్ చేశారు స్వామి. హిందూ ముస్లిం అని సోదరభావం లేకుండా, ఊర్లో తారతమ్యం లేకుండా చాలా బాగుంటారు స్వామి. అయ్యప్పలకి ఎప్పుడు కానీ ప్రతి సంవత్సరం మాకు భిక్ష ఏర్పాటు చేస్తారు స్వామి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.